యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన గ్రామ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి బిర్లా శంకర్ గ్రామంలో ఉన్న ప్రతి వాహనదారునికి ఉచిత హెల్మెట్ని పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన గ్రామ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి బీర్లా శంకర్ గ్రామంలో ఉన్న ప్రతి వాహనదారుడికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తర్వాత వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయని, ముఖ్యంగా నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రాణం విలువైనది, కుటుంబానికి మీరు అవసరమనే సందేశంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. యువత ముఖ్యంగా వేగానికి లోను కాకుండా బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని, మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కూడా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం చాలా అవసరమని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు. నిరంతరం మెరుగుపరుచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ చేస్తున్నాము. మేము మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మద్యం, మత్తు పదార్థాల మరియు సైకిల్ తొక్కే వారికి నిర్ధారిస్తామని రాంపల్లి నాగరాజు, నంద నరసింహ, ఎండి చాంద్ పాషా, ఎండి చాంద్ పాషా.